సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని పాడుతూ ఉంటే అలాంటి మహానుభావులు ఎక్కడైనా కనిపిస్తే చేతులెత్తి నమస్కరించాలని చూసేదాన్నండి. మంచి ఆలోచనలు కొంతమందికే వస్తాయి. ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టే మహానుభావులు కొంతమందే ఉంటారు. ఆ మనుషులు కాలధర్మం చెందాక ఆ మంచి పనులు మటుమాయమైపోతూ ఉంటాయి. అయితే ఈ మధ్య మా పక్కింట్లో దిగిన మా అమ్మగారు చెప్పిన విషయాలు విన్న తర్వాత ఆనందంతో నా మనసు గంతులేసిందంటే నమ్మండి. మంచి పనికి మరణం లేదన్న మా అమ్మగారు ఏం చెప్పారో ఈ కార్యక్రమం తర్వాత నేను కూడా మీకు చెప్తాను. ముందైతే కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం. పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. సకులు, గర్భిణిగా ఉన్న స్త్రీ తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం పుట్టబోయే పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. నమస్కారం డాక్టర్ గారు. గర్భంతో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారము, చేసే వ్యాయామం పుట్టే పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు తల్లి తన కోసమే కాకుండా గర్భంలో ఉన్న శిశువు గురించి కూడా ఆలోచించాలి. ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు ఇద్దరికి సరిపడా భోజనం పెడితే వాళ్ళ పని తీరిపోతుంది అనుకుంటారు. అయితే ఇద్దరికి సరిపడా తీసుకోవటం వల్ల తల్లి బరువు పెరుగుతుంది, కానీ గర్భస్థ శిశువుకి అంత ఉపయోగం ఉండదు. అయితే తినే ఆహారంలో ఎటువంటి ఆహారం తినేది అన్నది ముఖ్యం. వాటిలో ఉన్న పోషక విలువలు, పప్పు దినుసులు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అవి సమపాళ్లలో ఉండాలి. తర్వాత తగినంత కాయగూరలు, పండ్లు, నాన్ వెజిటేరియన్స్ అయితే మాంసం, గుడ్లు, ఇటువంటివన్నీ, చేపలు, ఇవి చాలా మంచివి. అయితే అన్నము, సీరియల్స్ అన్నవి తక్కువ తీసుకొని కాయగూరలు, వెజిటబుల్స్, పండ్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది. కనీసం 5 హెల్పింగ్స్ అంటాం. అంటే 5 హెల్పింగ్స్, దాంట్లో ఆకుకూర కంపల్సరీగా ఉండాలి. ఇది ఆహారంలో తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా పరిశోధనలో తెలిసింది ఏంటంటే తల్లి ఎప్పుడైతే మంచి ఆహారం, అంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఈ ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు దాంట్లోంచి వచ్చే కెమికల్స్, ఇన్సులిన్ లెవెల్స్, దాన్ని బట్టి గర్భస్థ శిశువు కూడా అటువంటి ఆహారంపై మక్కువ చూపిస్తుందని తెలిసింది. ఎప్పుడైతే తల్లి రకరకాల ఇష్టం వచ్చినట్లు హై ఫ్యాటీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటుందో పుట్టిన తర్వాత ఆ పిల్లలు కూడా అటువంటి ఇష్టపడతారు. సో తల్లి అంటే గర్భంతో ఉన్నప్పుడే బిడ్డ ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడుతుందో నియంత్రించే శక్తి తల్లి చేతుల్లో ఉంది. అంటే కొంతమంది ఎన్వి ఎక్కువ తీసుకోవాలనుకుంటారు మేడం, అది కంట్రోల్గా లిమిట్గా తీసుకోవాలంటారా? అంటే నాన్ వెజిటేరియన్ మంచిదే, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు పిల్లలు కూడా ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఇష్టపడచ్చు. నాన్ వెజిటేరియన్ తినటంలో తప్పు లేదు, కానీ ఆ వండటంలో ఎక్కువ నూనెలు, మసాలాలు కాకుండా దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ నాన్ వెజిటేరియన్ అది లీన్ మీట్ అంటాం, తీసుకుంటే మంచిది. ముఖ్యంగా చేపలు అవి తీసుకున్నప్పుడు బాగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవి ఎక్కువ ఉంటాయి వాటిలో, అది మంచిదన్నమాట. ఇక వ్యాయామం దానికి వస్తే కూడా వ్యాయామం చేసే తల్లులు కూడా పిల్లలు వ్యాయామంపై మక్కువ ఎక్కువ చూపిస్తారని తెలిసింది. అంటే తల్లి రెగ్యులర్గా గర్భంతో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ వలన కొన్ని ఎండార్ఫిన్స్ అని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ రక్తం ద్వారా బిడ్డకి చేరుతాయి అన్నమాట. అవి ఒక రకమైన ఎడిక్టివ్ హార్మోన్స్. ఎండార్ఫిన్స్ ఉంటే అది దానికి మత్తు పదార్థంలాగా వాటికి అలవాటు పడతారు. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఒకరోజు ఎక్సర్సైజ్ చేయకపోతే ఉండలేరు. అలాగా పిల్లలు కూడా వాటికి అలవాటు పడి యాక్టివ్గా ఉంటారనమాట. సో తల్లి మందకోడిగా ఉన్నప్పుడు బిడ్డలు కూడా అలా ఉండే అవకాశం ఉంటుంది, పుట్టిన బిడ్డలు. సో ఇది కూడా తల్లి తన ఎక్సర్సైజ్ ద్వారా పిల్లల్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, వ్యాయామం మంచిదే అంటున్నారు, ఎటువంటి వ్యాయామం మంచిదంటారు? చాలామంది స్త్రీలు అనుకుంటారు తాము తినే ఆహారం డైరెక్ట్గా బిడ్డకి చేరిపోతుంది అనుకుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, తల్లి తినే ఆహారము తన శరీరంలో ఒక సంపు, వాటర్ సంపులో చేరినట్టు చేరుతుంది. బిడ్డ శరీరము, బిడ్డ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటిది. అంటే ఈ సంపులోంచి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్లోకి నీళ్ళు వెళ్ళాలంటే మోటార్ వేస్తాం మనం. ఆ మోటార్ ఏంటంటే వ్యాయామం చేసినప్పుడు నిమిషానికి గుండె 78 సార్లు 80 సార్లు కొట్టుకునేది
వ్యాయామం చేసినప్పుడు 120, 130 సార్లు కొట్టుకుంటుంది. బిడ్డకి రక్తం ద్వారానే ఈ ఆహారం అంతా చేరుతుంది కాబట్టి ఎక్కువ సార్లు గుండె కొట్టుకున్నప్పుడు అంత ఎక్కువ ఆహారం బిడ్డకి సరఫరా అవుతుంది. అలాగే బిడ్డ కూడా ఈ సరఫరా అయిన ఆహారాన్ని ఉపయోగించుకోగలుగుతుంది. ఫ్యాట్ స్టోరేజ్ తక్కువ ఉంటుంది బిడ్డకు కూడా. సో తల్లి వ్యాయామం చేసినప్పుడు గర్భస్థ శిశువు కూడా బరువు ఎక్కువగా ఉండదు, బరువు తక్కువగానే పుడుతుంది కాబట్టి కాన్పు కూడా తేలిగ్గా అవుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. బరువు ఎక్కువ ఉన్న పిల్లలందరూ హెల్తీ బేబీస్ అని కాదు, వాళ్ళలో పెద్దవాళ్ళకి లాగానే ఫ్యాట్ మజిల్ మాస్ వేరుగా ఉంటుంది. సో వ్యాయామం అంటే కంపల్సరీగా ఎటువంటి వ్యాయామం అంటే నడక చాలా సింపుల్ వ్యాయామం. దీనివల్ల తల్లి గుండె రేట్ హార్ట్ రేట్ పెరుగుతుంది. తర్వాత ఊపిరితిత్తులు కూడా గాలి ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఆక్సిజనేషన్ ఎక్కువ అవుతుంది. మజిల్స్ మోస్ట్ ఆఫ్ ద మజిల్స్కి ఎక్సర్సైజ్ ఉంటుంది. దీంతోపాటు గర్భంతో ఉన్నప్పుడు చేయవలసిన కొన్ని యోగా ఎక్సర్సైజెస్, సులువుగా చేసే ఎక్సర్సైజులు చేయటం మంచిది. మేడం, బెడ్ రెస్ట్ అంటుంటారు కదా, ప్రెగ్నెంట్ లేడీకి ఎంత టైం బెడ్ రెస్ట్ అంటే అవసరం అంటారు? బెడ్ రెస్ట్ అన్నది నార్మల్ ప్రెగ్నెన్సీలో అవసరం లేదండి. ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీలో ఏమన్నా సమస్యలు, ఒక్కోసారి మాయ కిందగా ఉండటము లేదా హై బీపీ ఉండటం, ఇటువంటి సమస్యలు ఇంత మునుపు ఏదన్నా ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్, యాక్సిడెంటల్ హెమరేజ్ అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, కొన్ని గర్భకోశ ముఖద్వారం సర్విక్స్ షార్ట్గా ఉన్న వాళ్ళు, వీళ్ళకి కొంచెం ఎక్కువ రెస్ట్ చెప్తాం. అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అన్నది ఏమీ ఉండదు. సాధారణంగా మేము చెప్పేది ఏంటంటే 8 గంటలు రాత్రిపూట నిద్ర, అది కూడా పక్కకు తిరిగి పడుకోవటం మంచిది, వెళ్ళకిల్లా పడుకోకూడదు. వీలైతే మధ్యాహ్నం 1 గంట 2 గంటలు సైడ్కి తిరిగి పడుకోవటం చేస్తే సరిపోతుంది. కొంతమందికి వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నప్పుడు కాళ్ళు నొప్పి, నడుము నొప్పి అలా ఏమన్నా అనిపిస్తే, సో లిసన్ టు యువర్ బాడీ అంటాం. అంటే మీకు ఏమన్నా కొన్ని పనులు చేస్తున్నప్పుడు నొప్పి వస్తే, నొప్పి ఒక ప్రొటెక్టివ్ సిమ్టమ్. నొప్పి వచ్చినప్పుడు వెళ్ళి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుకుంటే తగ్గిపోతుంది. మరికొంతమందికి ఏంటంటే బీపీ ఫాల్ అవుతుంది మిడ్ ట్రైమెస్టర్లో. ఆ బీపీ ఫాల్ అవ్వటం మంచిదే అది, కానీ దానివల్ల ఎక్కువసేపు నించున్నప్పుడు కొన్నిసార్లు కళ్ళు తిరిగినట్టు పడిపోతామేమో అని భయం వేస్తుంది వాళ్ళకి. లో బీపీ వల్ల మెదడుకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అటువంటప్పుడు వెంటనే వెళ్ళి కాసేపు ఒక 5-10 నిమిషాలు పడుకున్నట్లయితే వాళ్ళకి హార్ట్ బ్రెయిన్ రెండు ఒకే లెవెల్లో ఉండటం వల్ల వెంటనే ఆ గిడ్డినెస్ తగ్గిపోతుంది. పడుకోవడం చాలామంది రైట్ సైడ్ తిరిగి పడుకుంటే హార్ట్కి మంచిది, బేబీకి మదర్కి ఇద్దరికి మంచిది అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే రైట్ సైడ్ ఇన్ఫీరియర్ వీనా కవా అని ఉంటుంది. అది రైట్ సైడ్ పడుకున్నప్పుడు కాళ్ళ నుంచి వచ్చే బ్లడ్ అంతా ఇన్ఫీరియర్ వీనా కవా ద్వారా హార్ట్లోకి వస్తుంది. రైట్ సైడ్ ఎక్కువ పడుకుంటే దాని మీద ప్రెషర్ ఉండి కాళ్ళ నుంచి రక్తం పైకి రాదు, దానివల్ల కాళ్ళు వాపులు రావచ్చు, కార్డియక్ అవుట్పుట్ తగ్గిపోతుంది. అదే ఎడం వైపు తిరిగి పడుకుంటే ఇన్ఫీరియర్ వీనా కేవా గర్భకోశం నుంచి వచ్చే బ్లడ్ కూడా ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచే వెనక్కి వెళ్తుంది. సో బ్లడ్ లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది కూడా అడ్డంకి లేకుండా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీకి మంచిది అంటాము. కిడ్నీస్కి కూడా బ్లడ్ సప్లై బాగా ఉంటుంది. సో కిడ్నీస్ కూడా ఈ అధిక వాటర్ని కూడా తీసేయడానికి వీలు ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, మా సకల కోసం మంచి సంగతులు చెప్పినందుకు ధన్యవాదాలు.